ఈరోజు మంగళవారం కదా, ఏం తాను శ్రావణి అని అడిగితే కైమా తీసుకురా అయ్యా అని చెప్పాను. మార్కెట్కి ముచ్చటగా వెళ్ళాడు. ఏం తెస్తాడా, కైమా తెస్తాడేమో అని ఆశలు పెట్టుకున్నా. తీరా చూస్తే కవర్లో కూర కొట్టించుకొచ్చాడండి. నేను వండలేదులే అని ఆ కూరను చూసి నాకు మనసు ఇదైపోయింది. నాకెందుకు వచ్చిన గోళ్ళే అని ఆ కూర వండేవు 3 ఉత్సాహం అన్నీ పోయింది. నేను వండలేను, నాకు నీరసం వచ్చేసింది అని చెప్పానండి. ఈ లోపల నేను వండుతాను చూడు, ఈ కూర మీద ప్రయోగం నేను చేస్తానని చెప్పాడు. సరే ఏమాత్రం కూర ట్రై చేస్తావేమో చూద్దాం అని చెప్పానని నేను అలా చూస్తా వీడియో క్యాప్చర్ చేశానండి. ఇదిగోండి, ఏదో మటన్ మ్యాగ్నేట్ చేసాడు, దానిలో పెరిగేయడం మర్చిపోయాడు. అన్నీ బాగానే వేసాడండి. మీరు చూసి చెప్పండి. ఆ వీడియో చూసి పెరిగేయడం మర్చిపోయాడు. సరే ఎట్లా ఉంటుందా టేస్ట్ చూద్దామని చెప్పానని తిన్నానండి. బాగానే ఉంది. ఈరోజు మంగళవారం కదా, ఏం తాను శ్రావణి అని అడిగితే కైమా తీసుకురా అయ్యా అని చెప్పాను. మార్కెట్కి ముచ్చటగా వెళ్ళాడు. ఏం తెస్తాడా, కైమా తెస్తాడేమో అని ఆశలు పెట్టుకున్నా. తీరా చూస్తే కవర్లో కూర కొట్టించుకొచ్చాడండి. నేను వండలేదులే అని ఆ కూరను చూసి నాకు మనసు ఇదైపోయింది. నాకెందుకు వచ్చిన గోళ్ళే అని ఆ కూర వండేవు 3 ఉత్సాహం అన్నీ పోయింది. నేను వండలేను, నాకు నీరసం వచ్చేసింది అని చెప్పానండి. ఈ లోపల నేను వండుతాను చూడు, ఈ కూర మీద ప్రయోగం నేను చేస్తానని చెప్పాడు. సరే ఏమాత్రం కూర ట్రై చేస్తావేమో చూద్దాం అని చెప్పానని నేను అలా చూస్తా వీడియో క్యాప్చర్ చేశానండి. ఇదిగోండి, ఏదో మటన్ మ్యాగ్నేట్ చేసాడు, దానిలో పెరిగేయడం మర్చిపోయాడు. అన్నీ బాగానే వేసాడండి. మీరు చూసి చెప్పండి. ఆ వీడియో చూసి పెరిగేయడం మర్చిపోయాడు. సరే ఎట్లా ఉంటుందా టేస్ట్ చూద్దామని చెప్పానని తిన్నానండి. బాగానే ఉంది.